ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొత్తగా దోశలు వెరైటీలు చూద్దామని రోడ్డు మీదకి వచ్చేసాను. అప్పుడే మాకు థాట్ వచ్చింది. కాపు స్ట్రీట్లో చీజ్ దోశ అని మన చిన్ని చీజ్ దోశ పాయింట్లో అయితే సూపర్గా ఉంటుంది. సో ఈరోజు ఆ వీడియోని అయితే మీకోసం ఈ ముందుకు తీసుకొని వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, మన చిన్ని చీజ్ దోశ ఎలా ఉంటుంది, వాళ్ళ కాస్ట్ ఎంత, వాళ్ళు ఏమేమి వెరైటీస్ వేస్తారో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం చిన్నీస్ చీజ్ దోశకి రావాలనుకున్నట్లయితే మనం రావాల్సిన స్ట్రీట్ పేరు కాపు స్ట్రీట్. ఎందుకంటే కాపు స్ట్రీట్లోనే చిన్నీస్ చీజ్ దోశ చాలా ఫేమస్. ఇక్కడ వీళ్ళది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫ్రాంచైజీ ఫ్రెండ్స్. వీళ్ళది ఎటువంటి ఫ్రాంచైజీ ఉండదు, బయట ఒకే ఒక షాపు, ఇది ఒక్కటే ఫేమస్. సో ఇక్కడికైతే ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క చీజ్ దోశ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీ ఫ్రెండ్స్, మీ బ్యాచ్ అందరిని వేసుకొని వచ్చి మరీ తింటారు. ఎందుకంటే టేస్ట్కి మాత్రం వీళ్ళు గ్యారంటీ ఇస్తారు కన్ఫామ్గా. ఇంకా వీళ్ళ దగ్గర మనకు దొరికే ఐటమ్స్ చూసుకున్నట్లయితే సాదా దోశ, కారం దోశ, ఇంకా టమాటా జ్యూస్ దోశ, హైదరాబాదీ దోశ, ఇడ్లీ, బటర్ ఇడ్లీ, పూరి, బటర్ బర్గర్ పూరి ఉంటుంది. తవ్వ ఉప్మా కూడా ఇక్కడ అయితే మనకు దొరుకుతుంది. ఇంకా వీళ్ళ దగ్గర పప్పుల పొడి కారం దోశ ఉంటుంది ఫ్రెండ్స్. కడప కారం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ కారం అయితే మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఉప్మా కారం దోశ ఉంది ఫ్రెండ్స్. గీ ఇంకా బటర్ ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ వేసిస్తారు. ఇప్పుడు అసలైన డిష్ చూద్దాం ఫ్రెండ్స్. ఆనియన్ టమాటా దోశ అని వెరైటీస్ ఆఫ్ దోశలు ఉన్నాయి. ఇదే మెయిన్ డిషెస్ అనొచ్చు మనం. దీంట్లో చూద్దాం వెరైటీస్. పిజ్జా దోశ ఉంది ఫ్రెండ్స్. ఆనియన్ టమాటా దోశ దాని పేరు. పిజ్జాలోనే మయోనీస్తో వేసిస్తారు. ఇంకా బటర్తో ఉంది, అదే పిజ్జా దోశ. ఇంకా చీజ్ దోశ ఉంది, బటర్ కాజు దోశ ఉంది, అలాగే పన్నీర్ ఆనియన్ టమాటా దోశ ఉంది. వేరే లెవెల్ అనుకోవచ్చు దీన్ని మాత్రం. ఇంకా కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా 150 రూపీస్ వరకు వీళ్ళ దగ్గర అయితే దోశలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే మనం పెట్టిన డబ్బులకి మనం అయితే సాటిస్ఫై అవ్వడం అయితే కన్ఫామ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి వచ్చి ట్రై చేసి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చిందా లేదా అన్నదని మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల ఇంకొకరు వెళ్ళి ట్రై చేయడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వచ్చేసేయండి, ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఇంకొంచెం మోటివేటివ్గా ఉంటుంది. సో అందుకోసమే మేము సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాం. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కనీసం ఒక ఇద్దరితో అయినా షేర్ చేయండి. అప్పుడు మేము వీడియో చేసిన దానికి మాకు కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియోలో ఎండింగ్లో మీకోసం మెనూ ఐటమ్ని అయితే ఫుల్గా పిక్ని అయితే పెట్టాను, చూడండి, బాగుంటుంది. మీకు ఏమేం కావాలన్నది ఇక్కడే డిసైడ్ చేసుకొని వెళ్ళచ్చు. ఇంకా నేను ఇక్కడ వచ్చి చీజ్ దోశని అయితే ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. నేను తిన్న చీజ్ దోశ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. చీజ్ చూడండి, నేను తీసుంటే మనకు పిజ్జా షాప్లో ఎలా వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. చీజ్ని అయితే ఫుల్లీ పెట్టున్నారు. నాకైతే బాగా నచ్చింది. ఫుల్లీ స్టఫ్డ్ ఫ్రెండ్స్, ఆనియన్స్ అండ్ టమాటాస్తో. కారానికి అక్కడ తింటూ ఉంటే నాకైతే వేరే లెవెల్ టేస్ట్ అయితే అనిపించింది. ఇక్కడ తింటుంటే మనకు రామ్కి బండి అవి ఇవి అంటారు, కానీ ఇక్కడ ఉన్నంత టేస్ట్ మనకు అక్కడైతే రాదని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది అన్నది మాత్రం మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అవియసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.